హాయ్ వెల్కమ్ టు రాజేష్ రెడ్డి అఫీషియల్. ఈరోజు మనం తెలుసుకునే ఇన్ఫర్మేషన్ ఏంటంటే అసలు షార్ట్స్ అప్లోడ్ చేస్తాం కదా, షార్ట్స్లో టూ టైప్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. ఆ వ్యూస్ ఏంటి, ఎక్కడ చెక్ చేయాలి, ఎలా చెక్ చేయాలి, మనకి అప్లోడ్ చేస్తున్న షార్ట్స్కి ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది మానిటైజేషన్ అయిన తర్వాత అనేది ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తా చూడండి. అలాగే చాలామందికి తెలియదు వాచ్ అవర్స్ ఎలా చెక్ చేసుకోవాలని. సో నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తా చూడండి, చెక్ చేసి చూపిస్తా మీకు. సో ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలంటే వైటీ స్టూడియో యాప్లో అనేది వెళ్ళాలి. ఇది కనబడుతుంది కదా, ఇది ఒకవేళ మీ ఫోన్లో లేకపోతే ఈ వైటీ స్టూడియో యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలంటే మీరు ఏ మెయిల్ ఐడితో అయితే యూట్యూబ్ ఛానల్ లాగిన్ అయ్యారో ఆ మెయిల్ ఐడితో మీరు ఈ వైటీ స్టూడియో అనే యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు లాగిన్ అవుతున్నా చూడండి. సో లాగిన్ అవ్వగానే చూసారుగా, నాకు ఇక్కడ ఈ టైంకి నేను ఇప్పుడు వీడియో చేసిన బట్టి నాకు 9657 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు దాకా మనకు కనబడుతుంది కదా, వ్యూస్ అంటే ఏంటో తెలుసా? వ్యూస్ మనం చేసిన లైవ్స్ కానీ, లాంగ్ వీడియోస్ కానీ, షార్ట్స్ కానీ, ఈ 28 రోజుల్లో మనకి వచ్చిన వ్యూస్ అవి. అలాగే వాచ్ టైమ్ అవర్స్ అంత కనపడుతుంది కదా, ఇది ఒరిజినల్ వాచ్ టైమ్ అవర్స్ కాదు, ఇది లాస్ట్ 28 డేస్ వాచ్ అవర్స్. దేనికంటే మీరు చేసిన షార్ట్స్కి, లాంగ్ వీడియోస్కి, లైవ్స్కి అన్నీ కలిపి వాచ్ అవర్స్ ఇది అంటారు. నాకు లాస్ట్ 28 డేస్లో 783 సబ్స్క్రైబర్స్ వచ్చాడు. నాకు ఇన్కమ్ ఎంత జనరేట్ అయిందంటే $32.92. అర్థమవుతుంది కదా. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇదిగో నేను ఒక షార్ట్ అప్లోడ్ చేశాను ఇందాక. సో నాకు ఇక్కడ ఎన్ని వ్యూస్ వచ్చినాయి? 400 వ్యూస్ వచ్చినాయి. 400 వ్యూస్ వచ్చినాయి అంటే అది 400 వ్యూస్ కాదు, దాన్ని మీరు వ్యూస్ అనుకోవద్దు, పొరపాడుతున్నారు. చూపిస్తా చూడండి. ఇక్కడ మీకు ఎంగేజ్మెంట్ అని కనబడుతుంది కదా, పైన ఎంగేజ్మెంట్ అని కనబడుతుంది. ఇక్కడ ఎంగేజ్మెంట్ మీద క్లిక్ చేయండి. ఇది ఒరిజినల్ వ్యూస్. యూట్యూబ్ వాడు నీకు ఈ వ్యూస్ చూసే అమౌంట్ పే చేస్తాడు. నీకు ఇన్కమ్ ఎక్కడ జనరేట్ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ పైన రెవెన్యూ అని కనబడుతుంది కదా, ఇక్కడ చెక్ చేసుకుంటావు. మనకు వచ్చింది 76 సబ్స్క్రైబర్స్ కాబట్టి ఇక్కడ ఎంత ఇన్కమ్ జనరేట్ అయిందని మనకు చూపిట్లా. బట్ మీకు ఖచ్చితంగా నెక్స్ట్ షార్ట్లో చూపిస్తా చూడండి ఒకసారి. ఇక్కడ కంటెంట్ మీద క్లిక్ చేస్తున్నా చూడండి. సో ఇక్కడ మీకు కనబడేయడాన్ని లాంగ్ వీడియోస్, ఇక్కడ కనబడేయన్ని షార్ట్స్, ఇక్కడ కనబడేయన్ని ఏంటంటే లైవ్స్. ఇప్పుడు నేను షార్ట్స్లోకి వెళ్ళి చూపిస్తాను మీకు చూడండి. సో నాకు రీసెంట్గా ఒక షార్ట్ బాగా వ్యూస్ వచ్చింది. ఆ షార్ట్ ఏంటి, ఎంత అమౌంట్ వచ్చింది నేను మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇదిగోండి కనపడుతుంది కదా ఈ షార్ట్, ఇదిగోండి ఓపెన్ చేస్తున్నా చూడండి. 5,96,000 అంటే ఆల్మోస్ట్ 500,000 వ్యూస్ వెళ్ళింది. ఇది ఓపెన్ చేసా చూడండి. సో నాకు ఇక్కడ ఎంత కనపడుతుంది, ఇట్లా కనబడుతుంది కదా, 5,97,000, 99% చూశారు, 6,000 మంది లైక్ చేశారు. ఇక్కడ యావరేజ్ పర్సెంట్ వ్యూ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో నాకు ఈ టైంకి లైవ్ 5,97,500. చూడండి ఒక్క షార్ట్కి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, నాకు 681 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇది జస్ట్ వ్యూస్. నీకు యూట్యూబ్ అనేవాడు ఈ వ్యూస్ చూసి అమౌంట్ పే చేయడు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎంగేజ్మెంట్ వ్యూస్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఈ వ్యూస్ చూసి నీకు అమౌంట్ పే చేస్తాడు. చూడండి 2,12,600. అంటే ఎవరైతే వీడియో క్లిక్ చేసి షార్ట్ అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒక్క సెకండ్ కూడా మిస్ అవ్వకుండా చూసారో వాటిని ఎంగేజ్ వ్యూస్ అంటారు. సో చూసారుగా, నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ 6 lakhs వ్యూస్కి నాకు చూసింది 2,12,000 మంది చూశారు. ఇప్పుడు దీనికి రెవెన్యూ ఎంత వచ్చిందో నేను చూపిస్తా చూడండి. ఇక్కడ చూసారుగా, క్లియర్గా చూడండి, $1.89. వాడు మనకి ఇస్తుంది 1000 మంది చూస్తే 1 cent ఇస్తున్నాడు యూట్యూబర్. 1000 మంది అంటే మీకు 1000 ఎంగేజ్ వ్యూస్కి 1 cent మనీ వస్తుంది. నాకు మొత్తం 2,800. ఇక్కడ 2,08,900 ఉంది. ఇంకా అప్డేట్ కావాలి. నాకు ఇక్కడ అయింది
2,12,600 వ్యూస్. సో దీన్ని బట్టి మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో 1000 ఎంగేజ్ వ్యూస్కి మీకు వచ్చేది 1 సెంట్ ఉంది. అర్థమవుతుందా? అలాగే మీకు వాచ్ అవర్స్ అనేది ఇందాక చెప్పాను కదా, వాచ్ అవర్స్ అంటే ఎక్కడ చూసుకుంటాం, ఎట్లా చెక్ చేస్తాం. ఇది కనబడేది కాదు, ఇది వాచ్ అవర్స్ కాదు. మీ ఛానల్ మానిటైజేషన్ అవ్వాలంటే వాచ్ అవర్స్ ఇక్కడ కాదు చెక్ చేసుకోవాల్సింది. ఎర్న్ బటన్ అని ఉంది కదా ఇక్కడ, ఇది